ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఇంకా అవ్వలేదా సెమినార్ ప్రిపరేషన్? జస్ట్ 5 minutes అండి, వచ్చేస్తున్నాను. అయితే నువ్వు ప్రిపేర్ అవుతూ ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. బాయ్. ఏవండి, నేను వచ్చేస్తున్నానండి. ఏవండి, డోర్ లాక్ అయింది, తీయండి. కావాలనే లాక్ చేశాను. నువ్వు రెస్ట్ తీసుకో కృష్ణ. మరి ప్రెజెంటేషన్ ఎవరిస్తారండి? ప్రెజెంటేషన్ నేను ఇస్తాను. ఏవండి, ఇది చాలా అన్యాయం. మా ఎండి గారికి తెలిస్తే నా మీద యాక్షన్ తీసుకుంటారు. ఏం యాక్షన్ తీసుకుంటారు? మహా అయితే నీ జాబ్ పోతుంది. అక్కడ కాకపోతే ఇంకో చోట నీకు జాబ్ తెచ్చుకోవడం. టీ తాగినంత పని నీకు. ఏవండి, నా మాట వినండి. ప్రెజెంటేషన్ లో తేడా వస్తే ఒక్క ఇన్వెస్టర్ కూడా ముందుకు రాడు. అందరం నష్టపోతాం. ప్రాజెక్ట్ నీకంటే బాగా నేను ప్రెజెంట్ చేయగలను. ఏవండి, ఈ టైంలో ఈగోలొద్దు, నా మాట వినండి. ఏవండి, ఏవండి, ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయనా? సరే వెళ్ళండి, అప్పుడు మీకుంటుంది. బస్సు మేడం గారు రావట్లేదేంటి? కృష్ణకి సడన్ గా తలపోటు వచ్చింది, రెస్ట్ తీసుకుంటుంది. అయితే నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. బస్సు శేషు ఆగు, టాబ్లెట్ వేసుకుని నిద్రపోతుంది. డిస్టర్బ్ చేయకు. రండి బస్సు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. Yeah. I hope everybody is ready for the presentation. Yeah, of course, sir. Then let us start with project planning and execution. ఇదంతా కృష్ణప్రియ గారే కదా ప్లాన్ చేసి మానిటర్ చేశారు. Yeah, of course. కృష్ణ హ్యాండిల్ చేసింది. బట్ కృష్ణ దెన్ షీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్. ఆవిడ చేయడమే కరెక్ట్ అండి. కావాలంటే మీరు ఫినాన్షియల్ యాక్సెప్ట్ గురించి చెప్పండి. కృష్ణ గారు రాకపోతే మీటింగ్ ఈవినింగ్కి పోస్ట్పోన్ చేద్దాం. కృష్ణకి కాల్ చేసి ఎప్పుడొస్తారో కనుక్కోండి. అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ. శేషు, అర్జెంటుగా వెళ్ళి కృష్ణని తీసుకురా. మేడంకి తలపోటు కదా బస్సు? తలపోటు కాదు, వెన్నుపోటు. లాక్ చేశాను, వెళ్ళి తీసుకునిరా. అమ్మ బాసు, మేడంని లాక్ చేసి క్రెడిట్ కొట్టేయాలనా? దీన్నే అంటారు ఆశకి పోతే గోచి ఓడడం అని. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.